ఓకే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. జస్ట్ 2 o'clock అవుతుంది టైం. జస్ట్ ఇప్పుడే డ్యూడ్ మూవీ కంప్లీట్ చేసి వచ్చాను. మూవీ గురించి చెప్పాలంటే డిసప్పాయింట్ చేసాడబ్బా, చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. మా ఫ్రెండ్ చెప్పాడు పర్టికులర్గా, నేను ఒరే కేరాంప్ సినిమాకి వెళ్దాంరా అంటే లేదు లేదు ఖచ్చితంగా ఈ సినిమా బాగోపోతే నన్ను అడుగు, ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళు అని అన్నాడు. ఆడి వల్ల ఈ సినిమాకి వెళ్ళాను. బట్ ఫుల్ డిసప్పాయింట్. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ మీద జీరో ఫీలింగ్స్ అయినా ఒక డైలాగ్ ఉంటుంది. సేమ్ సినిమా మీద కూడా జీరో ఫీలింగ్స్ అబ్బా. అసలు హీరో యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అట్లాగే మ్యూజిక్ కూడా ఇవన్నీ గురించి పూర్తిగా చెప్తాను. స్కిప్ లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్తగా మన ఛానల్కి ఎవరన్నా వచ్చారంటే ఒక లైక్ వేసుకోండి చాలు. ఓకే, స్టోరీలోనే వచ్చి సింపుల్ అబ్బా. వాళ్ళ రిలేటివ్స్లోని ఈడు ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, అదేవిధంగా ఆ అమ్మాయి ఇష్టపడుతుంది. కాకపోతే ఆ అమ్మాయి ఇష్టపడినప్పుడు ఈడు ఇష్టపడినప్పుడు ఆ అమ్మాయి వేరే వాడితో లవ్లో ఉంటుంది. కానీ కాకపోతే ఫైనల్గా ఒక వాళ్ళ రిలేటివ్స్లోని క్యాస్ట్ ఫీలింగ్ వల్ల, అలాగే ఈడు లవ్ చేయడం వల్ల ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి ఈడు తప్పక పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇది స్టోరీ లైన్ వచ్చి. కాకపోతే ఈడు హెల్ప్ చేయడం గట్టా అంతా ఓకే, కానీ కాకపోతే మనం ట్రూగా లవ్ చేసిన అమ్మాయిని ఒక అమ్మాయిని ప్రెగ్నెన్సీ చేసి ఆ తర్వాత ఈడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక అమ్మాయి ప్రెగ్నెన్సీ అయ్యి తర్వాత బాబు పుట్టి ఆ తర్వాత వాళ్ళిద్దరిని వేరే కంట్రీకి పంపడం. ఇది నేనైతే ఈ స్టోరీని అయితే నేను అసలు ప్రాక్టికల్గా కానీ అసలు ఏ విధంగా కానీ ఊహించుకోలేను ఈ స్టోరీ. ఒక ఫ్రెండ్ అయ్యి ఉండి ఇంకో ఫ్రెండ్కి ఎంత హెల్ప్ అన్నా చేస్తాం. కాకపోతే మనం ఇష్టపడిన అమ్మాయి కోసం దాంతో ఇష్టం అదే వేరే వాడిని ఇంతలాగా చేయడం అయితే నేను ఇష్టపడిన అమ్మాయి కోసం చేస్తారు చాలా మంది. ఏంటంటే అమ్మాయిని ఓకే నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు అని ప్రాక్టికల్గా చెప్పడానికి బాగుంటుంది, కానీ నువ్వు ఎక్కడున్నా చేస్తాం, ఎంత హెల్ప్ చేయాలో అంతవరకు చేస్తాం. కానీ పెళ్ళి అమ్మాయికి తెలియకుండా అమ్మాయిని సేవ్ చేయడానికి ఈడు ఫేక్ పెళ్లి చేసుకొని, అలాగే ఆడమ్మో బాబు కానీ ఆ తర్వాత పిల్లలు పుట్టి లాస్ట్లోనమ్మా బాబమ్మో ఆ ఫాదర్ని కాపాడి. ఈ స్టోరీ అంతా నాకు ఏ విధంగా చూసినా, ప్రాక్టికల్గా చూసినా, ఎలా చూసినా కూడా నాకు రియాలిటీలో ఇది జరగదు. ఇది నాకు నచ్చలేదబ్బా ఈ స్టోరీ లైన్ అయితే. మనోడు లాస్ట్ 2 మూవీస్ డ్రాగన్ కానీ, లవ్ టుడే కానీ ప్రాక్టికల్ కానీ రియాలిటీలో కానీ చాలా బాగుంటుంది. కానీ కంప్లీట్గా దానికి ఆ స్టోరీకి స్టోరీ డిఫరెంట్. బట్ ఇందులో యాక్టింగ్, పర్టికులర్గా యాక్టింగ్ చెప్పాలంటే నాకు ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం అబ్బా. అట్లాంటిది ఈ సినిమాలో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశాడు. మీకు తెలిసి ఉంటుంది, నేను ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ప్రదీప్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం అది అని చెప్పాను. కానీ ఇందులో స్టైల్ కూడా తగ్గింది, యాక్టింగ్ కూడా ఆ ఎక్స్ప్రెషన్లో. ఇంకో విషయం ఏంటంటే అనవసరమైన సీన్లకి మీరు చెప్తే నమ్మరు, కానీ ప్రతి అనవసర కొన్ని సీన్లు కావాలని కళ్ళని నీళ్ళు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. అసలు ఆ సీన్లో ఎమోషనల్ లేకపోయినా మాటికి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తే అమ్మాయికి వచ్చేస్తే, అబ్బాయికి వచ్చేస్తే కళ్ళని నీళ్ళు వచ్చే. ఇందుకు అసలు ఒక ఎమోషనల్ సీన్ పెట్టామంటే అది ఖచ్చితంగా సీన్ పండితీది అన్నప్పుడు మాత్రమే ఎమోషనల్ సీన్ పెట్టాలి. అంతేగాని ఊరు మాటికి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తుంటే ఇంకా సినిమా మీద ఎట్లాగా నాకైతే ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఒక అబ్బాయి సాధారణంగా ఏడవడు, ఒకవేళ ఏడ్చాడంటే దానికి ఖచ్చితంగా పెద్ద రీజన్ అయి ఉంటుంది. అంతేగాని ఇలాగ మాటికి ఏడవడు అబ్బాయి అయితే. ఈ విషయంలో అయితే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే మాటికి ఏడుస్తాడు, మాటికి అంటే ఓకే ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేసినాడికి ఆ పెయిన్ ఉంటుంది. కాకపోతే అది ట్రూ పక్కన ట్రూ లవ్ లేదు, అసలు దేనికి హెల్ప్ చేస్తున్నాడో కూడా స్టోరీ లైన్ బాగాలేదబ్బా. ఆ విధంగా ఉంది, నాకైతే ఫుల్ డిసప్పాయింట్. ఇంకా అట్లాగే డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఒక ట్విస్ట్ ఉండదు. అట్లాగే కామెడీ అంటావా, వల్గర్ కామెడీ తప్ప ఏం లేదు, ఓవర్ యాక్షన్ కామెడీ తప్ప నాకు అంతగా అనిపించింది లేదు. అట్లాగే డైరెక్షన్ అంటావా ఏదో ఉంది అంతే,
సీరియల్లా కాకుండా కొంచెం బెటర్గా ఉంది అంతే డైరెక్షన్. అట్లా స్క్రీన్ ప్లే కూడా అంతగా నాకు అనిపించలేదు. యాక్టింగ్ పరంగా చూస్తే కూడా కొన్ని ఓకే చెయ్యాల్సిన స్కోప్ ఉంది, బట్ కొంచెం ఓవర్ యాక్టింగ్గా నాకు అనిపించింది. అట్లాగే మ్యూజిక్ సాయి అభ్యంకర్ గురించి చెప్పాలి ఖచ్చితంగా. సాయి అభ్యంకర్ ఓకే గ్రేట్ మ్యూజిక్ డైరెక్టరే, నేను కాదంటలేదు. కాకపోతే ఈ సినిమాకి వచ్చినప్పటికీ టూ సాంగ్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. కాకపోతే మిగతా మ్యూజిక్ అంతా డిపుకు అసలు ఎందుకు అసలు ఏ మ్యూజిక్కే నాకు నచ్చలేదు. సీరియస్లీ మ్యూజిక్ కూడా నాకు నచ్చలేదు. మీరు అనొచ్చు ఏంటి బ్రో సినిమాకి ఎంత దారుణంగా చెప్తున్నావు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను బ్రో. నేనైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. కాకపోతే ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కానీ ఒకవేళ నచ్చకపోయినా నచ్చానని చెప్పితే నాకైతే నేను చెప్పలేను బ్రో. నచ్చితే ఖచ్చితంగా నచ్చిందని చెప్తాను, బట్ నచ్చకపోయినా నచ్చాలని చెప్పాలంటే నేను ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను చెప్పలేను. ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ టైం కాదు, ఫ్యూచర్లో మన ఛానల్ డెవలప్ అయితే కనుక ఖచ్చితంగా నేను ప్రతి సినిమాకి నా సబ్స్క్రైబర్లతోటే ఖచ్చితంగా సినిమాకి వెళ్తాను. అది ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా నా ఏ సినిమాకి వెళ్ళినా ఖచ్చితంగా ఒక 5 నెంబర్స్ని కానీ ఒక 10 నెంబర్స్ కానీ నా సెలెక్ట్ చేసుకుని నా సబ్స్క్రైబర్లతోటే ఫ్యూచర్లో బ్రో, ప్రజెంట్ కాదు కానీ వాళ్ళతో సినిమాకి వెళ్తాను. వాళ్ళ ఫీలింగ్ నా ఫీలింగ్ కలుగుకుని అప్పుడు రివ్యూలు కూడా చేద్దాం. ఓకే, రేటింగ్ కట్ట మనం ఇవ్వం బ్రో, ఎందుకంటే ఒక సినిమాని మనం జడ్జ్ చేయకూడదు. బట్ ఇది మాత్రం నా ఒక్కడ ఒపీనియన్. మీకు నచ్చిందంటే ఓకే, నా ఒపీనియన్ అయితే నాకు డిసప్పాయింట్గా అనిపించింది. నాకైతే నిజంగా కేరాంప్ సినిమాకి వెళ్ళినా బాగుండు అని అనిపించింది ఫస్ట్ టైం. మనోడు లాస్ట్ 2 మూవీస్ చాలా బాగున్నా కూడా ఇది కొంచెం నాకైతే డిసప్పాయింట్ అనిపించింది. ఓకే, ఇక్కడ వరకు మన వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకున్నాను. ఒకవేళ నచ్చకపోతే అన్న ఒక కొత్త క్రియేటర్కే సపోర్ట్ చేయండి అన్న. ఖచ్చితంగా నేను మంచి మూవీస్ చూసి జెన్యున్గా రివ్యూ చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే ఆ బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్. ఓకే, ఒక లాస్ట్లో కృష్ణ కేరాంప్ మూవీ కూడా చూస్తాను ఈవినింగ్ అంటే రేపు, కానీ కాకపోతే లేట్గా వస్తుంది వీడియో. ఆ వీడియో కూడా ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి గాయస్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.